జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. ఈరోజు 17వ పాసురంలోకి మనం ప్రవేశించాం. ఈ పాసురంలో ఆండాల్ తల్లి నందగోపుణ్ణి స్మరిస్తుంది, యశోదా తల్లిని స్మరిస్తుంది, అలాగే శ్రీకృష్ణ బలరాములను కూడా స్మరిస్తుంది. అంటే నిన్నటి రోజు నందభవనంలోకి ప్రవేశించటానికి ద్వారపాలకుల యొక్క అనుమతి తీసుకున్నారు కదా. ఈ రోజు లోపలికి వచ్చేశారు. లోపలికి రాగానే మంచిగా కనిపిస్తున్నారు. ఒక పెద్ద హాలు, 4 మంచాలు లైన్గా ఉన్నాయి. ముందుగా నందుడు, తర్వాత యశోద, తర్వాత కృష్ణుడు, బలరాముడు ఇలాగా కనిపించారు. నలుగురిని దర్శనం చేసుకున్నటువంటి గోపికలంతా చాలా ప్రేమగా పాడేటటువంటి పాసురం ఈ 17వ పాసురం. చూద్దాం. అంబరమే తన్నీరే సోరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரம் ஊடறுத்து ஓங்கி உலகளந்த உம்பரு கோமானே உறங்காது எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரம் ஊடறுத்து ஓங்கி உலகளந்த உம்பரு கோமானே உறங்காது எழுந்திராய் செம்பொற்கழலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கு ఏలోరెంబావాయ్. నందుణ్ణి ఉద్దేశించి చెప్తున్నారు. బా నందగోపాల, ఎన్నెన్ని దానములు చేసేవాడివయ్యా అని అంటున్నారు. ఆయన ఎక్కడ దానాలు చేశాడమ్మా? అంబరం తన్నీరే సోరే, అన్నాన్ని దానం చేశావు, నీటిని దానం చేశావు, అన్నమును దానం చేశావు. ఎక్కడమ్మా అంటే ఎంబెరుమాన్, నీవు పరమాత్మకే పెద్ద అయినటువంటి వాడివి అంటున్నారు. ఎక్కడయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ గోపబాలకులందరికీ కూడా తన యొక్క బాల్యంలో ఆకలితో ఉంటే అన్నాన్ని ఇచ్చాడు. కురుక్షేత్ర సంగ్రామంలో రణభూమిలో అర్జునుడి యొక్క ఆ రథానికి ఉన్నటువంటి గుర్రముల యొక్క దాహాన్ని తీర్చడానికి భూమి నుంచి జలాన్ని తెప్పించాడు. అలాగే అంబరమే వస్త్రాన్ని దానం చేశాడు ద్రౌపది మాతకి. దానం అంటే అలా ఉండాలి, చరిత్రలో నిలిచిపోవాలి. అలాంటి దానములు చేసినటువంటి ఎంబెరుమా నందగోపాల எழுந்திலாய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே కులవిళక్కే. అంటే కులవిళక్కే, కులమునకు దీపమా. ఎవరు? పక్కనే ఉన్నటువంటి యశోదమ్మవారు. ఆవిడ ఉన్నదట, ఆవిడ కనిపించింది. అంటే మొదట నందుడైపోయినాడు, ఆయన గురుస్థానము, ఆయన్ని ప్రశంసించారు. ఈరోజు నందుడి యొక్క దాన ధర్మాలను ప్రశంసించారు. ఎందుకంటే కొడుకులో ఉన్నాయి కాబట్టి ఆ గుణాలు తండ్రిలో కూడా ఉంటేనే కొడుకుకు వస్తాయి అన్నమాట. సరే, అందుకే ఈరోజు మామూలుగా ధనుర్మాసం చేసుకునేటటువంటి వారు ఎవరికైనా పెద్దలకి సన్మానాలు చేయాలి, ఎవరికైనా బొట్టు పెట్టాలి, లేకపోతే ఏదైనా ద్రవ్యాన్ని సమర్పించాలి అన్నా, లేదా బీదలకు దానం చేయాలి అన్నా, ఏదైనప్పటికీ కూడా వాళ్ళకి ఇవన్నీ కూడా దానం ధర్మం, ఇవన్నీ కూడా చెయ్యటం అనేది, ఇవ్వడం అనేది ఈరోజు పాస్టర్ రోజు కూడా చేస్తారు అన్నమాట. సో సరే, ఇక యశోదమ్మ ఆయన ఏమంటున్నారు? అరివురాయ్, తెలివి తెచ్చుకో అని అంటున్నారు. సో
అమ్మవారిని యశోదమ్మ తల్లిని కుల విళక్కే కొమ్మనార్కెళ్ళాం అంటే మంచి పబ్బలి మొక్క అంటారు. సముద్రపు ఒడ్డులో, నది ఒడ్డులో చాలా పల్చగా ఉంటుందన్నమాట. నీళ్ల తాకిడికి వంగుతుంది, లేస్తుందన్నమాట. కుల విళక్కే కులదీపమా అంటున్నారు. అంబరం ఊడరుత్తు ఓంగి ఉలగళందా. అమ్మా తెలివి తెచ్చుకో, తల్లి ఎప్పుడు గాఢ నిద్ర పోదండి, ఎప్పుడు ఎలర్ట్గానే ఉంటుంది బిడ్డ కోసం. అంబరం ఊడరుత్తు ఓంగి ఉలగళందా. ఆ తర్వాత ఓ చిన్ని బుజ్జి ఎర్రటి పాదం కనిపించింది. అక్కడ శంకు చక్రాలు కనిపిస్తున్నాయి ఆ పాదానికి. కన్నయ్యే ఇది మొత్తం కప్పేసుకున్నాడు, చలికాలం కదా, కాస్త పాదం కనిపిస్తుంది. ఏం పాదం స్వామి, ఈ పాదమే కదా అన్నాడు లోకాలన్నీ కొలిచింది, ఇంత బుజ్జి పాదం అని ముద్దు పడుతున్నారు. అంబరం ఊడరుత్తు ఓంగి ఉలగడందా ఉంబరు కోమానే ఊరంగాదు ఎజుందిరాయ్. నువ్వు పడుకోవటానికి కాదయ్యా, లేవాలి. ఎజుందిరాయ్ మేలుకు. తర్వాత సెంబొర్కజలడి సెల్వా బలదేవా. బంగారు కడియం వేసుకొని ఉన్నాడట బలరాముడు. బంగారు కడియం ఎందుకు వేసుకున్నారు అంటే ఆనాడు అక్కడ నందవ్రజంలోకి ముందు బలరాముడు వచ్చాకనే కృష్ణుడు వచ్చాడు కదా. అస్సలు నీ లెగ్గయ్యా అంటారు కదా, వాళ్ళ కాలు పెట్టిన వేళా విశేషం అని. అలాగా బలరాముడు కాలు పెట్టినటువంటి వేళా విశేషం అలా ఉంది కాబట్టి మాకు ఈ కృష్ణుడు ఈ నందవ్రజానికి వచ్చాడు అని ఆనందపడుతున్నారనమాట గోకుల వాసులందరూ కూడా. ఉంబియం నీయం ఊరంగు ఏలోరెంబావాయ్. నీవు నీ తమ్ముడు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా మా కొరకు రావాల్సిందే, లేవాల్సిందే నిద్ర. తమ్ముణ్ణి లేపయ్యా అంటూ బలరాముణ్ణి కూడా కీర్తిస్తున్నారు. అద్భుతమైనటువంటి పాశురం. తిరిగి మరొక పాశురం రేపటి రోజు 18వ పాశురం విశేష పాశురం అంటారు. దాన్ని సేవిద్దాం. జై శ్రీకృష్ణ.